మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయాధిపతి అష్టమాధిపతి శుక్రుడు వ్యయంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. షష్టమాధిపతి అయిన రవి వ్యయంలో, చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు వ్యయంలో, అదేవిధంగా రాహు కూడా వ్యయంలో ఉన్నారు. జన్మరాశిలో శని వీరికి అంత అనుకూలంగా లేదు. అయితే దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వరకు అనుకూలంగా ఉంటుంది. ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలి, చేయాలని ఆలోచిస్తారు. అయితే ఖర్చు పెట్టేటప్పుడు, ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకరి మీద వాళ్ళు చూసుకుంటారు కదా, అన్నీ వాళ్ళు చేస్తారు కదా, మనం ఎందుకు, మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోదాం అనే భావన కాకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని వెళ్ళాలి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే విధంగా ఉంది. ధనం సమృద్ధిగా ఉంటుంది. చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. రావాల్సిన బెనిఫిట్స్ రాగలుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. సంతానం సంబంధించిన వ్యవహారాలు కొంతవరకు సానుకూలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చక్కగా వివాహ సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్న వారికి ట్రాన్స్ఫర్ కానీ లేదా పదోన్నతులు కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. పై అధికారులు మెప్పు పొందగలుగుతారు. ఏదైనా కష్టే ఫలి అన్నట్టుగా ప్రతి కష్టానికి ఫలితం దక్కాలని ఆలోచన చేస్తారు. అయితే ఏ విషయాన్ని 10 మందికి తెలియజేయరు. ఏదైనా బాధ ఉంటే మనసులో దాచుకుంటారు. సంతోషాన్ని 10 మందికి పంచుతారు. ఓ రూపాయి ఉందంటే సరదాగా అందరికీ ఖర్చు పెట్టాలని ఆలోచిస్తారు. లేకపోతే అలాగే ఉంటారు. కానీ స్థిరమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు కోసం డబ్బు సేవింగ్ చేయడం అనేది చెప్పదగినది. భూ సంబంధించిన క్రయ విక్రయ లాభాలు బాగున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి, సినీ కళా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు చక్కగా వీరు కలిసి వస్తాయి. విదేశీయానం చేసే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసా వినడం కానీ చదవడం కానీ చేయండి. ఎందుకంటే నరదిష్టి అధికంగా ఉంది. మీరు రూపాయి సంపాదిస్తే ₹1,00,000 సంపాదిస్తున్నారు, మాకు పెట్టలేరా, మాకు ఇవ్వలేరా అనే బంధువర్గంలో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు ఒక ఈర్ష్య ద్వేషాలు అనేది ఎప్పుడు ఏర్పడుతుంది. ఇటువంటి విషయంలో మనం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే నరదిష్టికి రాళ్ళైనా పగిలిపోతాయి. మనం ఎవరిని ఏమి అనకపోయినా మనం ఉన్న ఏడుపులే అవి మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు, విద్యా సంబంధించిన వ్యవహారాలు, వివాహ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రతిదీను కష్టే ఫలి అన్నట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం వీరికి లభిస్తుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఏలినాటి శని నడుస్తుంది, హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా హనుమాన్ లాకెట్ మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి అష్టములుగా తగినతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉండడం, ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది. సంతానం సంబంధించిన వ్యవహారాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వారి ఆరోగ్య విషయం పట్ల. వివాహ సంబంధించిన వ్యవహారాలు, పునర్వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని మీరు యోచన చేస్తారు, అది సఫలీకృతం అవ్వదు, నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. డబ్బు చేతికి అందుకు వస్తుంది, కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. రూపాయికి ₹10 ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఈ మీన రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. 8 శనివారం శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in